దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. యేసయ్య పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు. 2వ అధ్యాయం అపోస్తుల కార్యములు 38వ వచనం. యేసు వారి మధ్య నిలిచి, మీకు సమాధానము కలుగునుగాక. నేడు మీకు రక్షణ, సంతోషము, సమాధానము ప్రసాదిస్తున్నాను. ఎవరెవరైతే రక్షణ పొందాలో వారందరినీ రక్షణ పొందడానికి పిలిపించండి అని దేవుడు సెలవిచ్చాడు. అప్పుడు ప్రతి ఒక్కరూ వెళ్ళి వారి వారి రక్షణ పొందుకోవాలని పిలువనంపించారు. అలా పిలుచుకుని వస్తుండగా ఒకడేమో ఎడ్లు కొనుక్కున్నాను అంటున్నాడు, నేను భూమి దున్నాలి. ఇంకొకడు అంటున్నాడు, పెళ్లి చేసుకున్నాను, నేను భార్యతో ఉండాలి, భార్యతో గడపాలి అంటున్నాడు. ఇంకొకడేమో ఒక్కొక్కరు ఒక్కొక్క పని, వాళ్ళ పనులు చెప్తున్నారు. రక్షణ పొందడానికి రండి అని దేవుడు పిలిపిస్తే ఎక్కడ శరణం లేదండి, ఎక్కడ స్పందన లేదండి. దేవుని దీవెన పొందుకోవడానికి ఎక్కడ ఆశ లేదు. అందుకు యేసయ్య ప్రతి ఒక్కడికి రక్షణ పొందాలని తన అనాది సంకల్పం. ఆయన హృదయము ఎంతో నొచ్చుకుంటుంది. ఎవరైనా నా పని చేస్తారేమో అని సీనియర్లు కావచ్చు, జూనియర్లు కావచ్చు, ఎదురు చూస్తుండగా వారికి ఇచ్చిన సమయాన్ని, వారికి ఇచ్చిన ప్లాట్ఫారాన్ని అపవిత్రం చేసుకోవడానికి సిద్ధపడుతున్నారు. చూడండి, యోహాను సువార్త 19వ అధ్యాయం 4వ వచనం. ఈయన యందు ఏ దోషము నాకు కనపడలేదు. ముండ్ల కిరీటము, ఊదారంగు వస్త్రము ధరించిన వాడై అతన్ని సిలువకు అప్పగించడానికి పూనుకున్నారు. ముండ్ల కిరీటం పెట్టారు, ఊదారంగు వస్త్రం ధరించారు. తనకి శిక్ష పడబోతుంది. మనందరి శిక్ష అతని మీద యేసయ్య మోపాడు, యెహోవా మోపాడు. ఇప్పుడు పొంతు పిలాతు యూదా ప్రాంతానికి 5వ రోమా ప్రభుత్వం గవర్నర్గా టిబెరియా చక్రవర్తి కింద పని చేస్తున్నాడు. పిలాతుకి సర్వ అధికారులు ఉన్నాయి, సర్వ హక్కులు ఉన్నాయి. కానీ కరుణ నొందిన హృదయము అతనిలో ఉంది. తన భార్య చెప్పిన పని తాను చేస్తాడు. అప్పుడే ఒక లేఖ వచ్చింది. ఆ లేఖ చదివితే, ఈ బోధకుని శ్రమ పెట్టవద్దు. ఈ బోధకుని నాకు నిన్న రాత్రి కల వచ్చింది. ఈ బోధకుని శ్రమ పెట్టవద్దు. ఇక్కడ కైసరుకు ఏమంటున్నాడు? కైసరులకు నువ్వు సహాయము చేస్తున్నట్లయితే నీవు ఇతన్ని సిలువ వేయాలి అని పట్టుపట్టారు పరిసయ్యులు, శాస్త్రులు. ఆయన అతన్ని పిలిపించి, నేను ఒకరిని విడుదల చేయాలనుకుంటున్నాను. వాడు ఈ యేసు. పండగలో నాకు ఒక నియమం ఉంది. ఆ నియమం ఏంటంటే యేసుని విడుదల చేయాలి. బరబ్బాని విడుదల చేయండి అని కేకలు వేశారు. సిలువ వేయండి అని కేకలు వేశారు. ఈరోజు అనేక మంది తోడేళ్ళులాగా
దేవుడు పంపించిన వ్యక్తిని, ఉద్యోగం గురించి మేల్కొలిపిన ఒక వ్యక్తిని తోడేలులాగా పీకేస్తావు. నువ్వు పాపం చేస్తున్నావు. బలిపీఠం మీద ఫుల్ ఫీట్ని అపవిత్రం చేసేది ఎవరు? సమయాన్ని దొంగలించేది ఎవరు? సమయాన్ని అక్రమంగా ఆక్రమించుకునేది ఎవరు? దేవుడికి లెక్క అప్పగించవలసి ఉన్నది. ఎంతో భారమైన సేవా జీవితం మనకుంటే ప్రతి ఒక్కరూ వారి వారి పనుల్లో బిజీగా ఉండి పరిచర్య ధర్మాన్ని, ఆ ఫుల్ ఫీట్ని అపవిత్రపరుచుకునే మనుషులు లేరా? ఈయన యందు ఏ దోషమును కనపడలేదని స్టేట్మెంట్ ఇస్తున్నాడు పిలాతు. గవర్నర్గా టిబెరియా అనే చక్రవర్తి కింద పని చేస్తున్నాడు. యేసుని విచారించి ఆయన్ని సిలువ వేయుదుము, యూదులు రాజైన నజరేయుడని యూదులు రాజైన నజరేయుడైన యేసుని సిలువ వేయుదుము, లేకపోతే బరబ్బని మరణానికి అప్పగిద్దామా అంటే, నాకు ఒక నియమం ఉంది, ఆ నియమం ప్రకారం నేను నడుచుకుంటాను అంటే సిలువ వేయము, యేసుక్రీస్తుని సిలువ వేయము అని ప్రధాన యాజకులు బంట్రోతులు ఆయన్ని చూసి సిలువ వేయము అని కేకలు వచ్చాయి. పిలాతు ఆయన ఏ దోషము నాకు కనపడలేదు, మీరే ఆయనను తీసుకుని పోయి సిలువ వేయడని వారితో చెప్పాను. మాకొక నియమము కలదు, దేవుని కుమారుని చెప్పుకుంటున్నాడు. వాళ్ళు ఎలా వెళ్తున్నారంటే ఒక ట్రాక్ మూలంగా వెళ్తున్నారు. అంటే మాకు ఇలా చేస్తే మా క్రియల వలన దేవుడు మమ్మల్ని ఆశీర్వదించాడు, ఈరోజు ఇలా ఉన్నాము అంటే మేము చాలా ఆశీర్వాదం పొందుకున్నాము. అక్రమము చేయువారులారా అనిపించుకోవద్దు. అక్రమము చేయువారులారా మీరందరూ నా దగ్గర నుంచి వెళ్ళిపోండి అంటాడు. మాకొక నియమము కలదు, దేవుని కుమారుని చెప్పుకొనిచున్నాడు. ఒక పర్ఫెక్ట్గా వెళ్తున్నారు. ధర్మశాస్త్రాన్ని ఎక్కడ వదులుతలేదు. వాళ్ళ క్రియల మూలంగా నేను ప్రార్థన చేసి, నేను పరిశుద్ధుని కాబట్టి, నేను నీతిమంతుని కాబట్టి, నేను ఉపవాసం చేశాను కాబట్టి సంవత్సరం ఇష్టమే, కానీ దేవుడికి తీసుకోవటం తెలియదండి. మన ప్రవర్తనను దినదినము లెక్కప్పు చెప్పుకుంటున్నామని చెప్పి ఎక్కడ పడిపోతున్నారో, నేను భ్రష్టుని అయిపోతున్నామో అని పౌలు అంటాడు, నేను మరలా ప్రసవ వేదన పడుతున్నాను, నేను భ్రష్టుని అయిపోతానేమో, నా శరీరాన్ని నలగొట్టుకుంటున్నానంట. ఇతడు చావవలెను, ఇతడు చచ్చిపోవాలి. ఎందుకంటే ఇతనిలో ఏ దోషము కనపడతలేదని రాజు అంటున్నాడు. వాళ్ళు ఏమంటున్నారంటే, ఇతడు అద్భుత కార్యాలు చేస్తున్నాడు, ఆశ్చర్యకార్యాలు చేస్తున్నాడు, వాక్యం చెప్తున్నాడు, పాటలు పాడుతున్నాడు, ఇతను సిలువ వేయాలి. ఇలాంటి వాళ్ళు రాకూడదు. మా బిజినెస్కి అడ్డం, మా వ్యాపారానికి అడ్డం. సౌలు ఆత్మ కలిగిన వాళ్ళు. సౌలు దెయ్యం పట్టింది. సౌలు ఆత్మ కలిగి దెయ్యం పట్టి పిశాచి తత్వాన్ని ప్రయోగిస్తున్నాడు. 85 మంది ప్రవక్తల్ని చంపేశాడు. ఎదోమీయుడికి సెలవిస్తే ఎదోమీయుడు చంపేశాడు. ఈ ప్రవర్తన మన యందు ఉన్నదేమో అని ఆలోచించుకోండి, ప్రార్థన చెయ్యండి. ఆ రోజు పరిచర్యలు శాస్త్రులు ఇదే చేశారండి. ఈయన యందు ఏ దోషము నాకు కనపడలేదు. ముండ్ల కిరీటం పెట్టారు, ఊదా రంగు వస్త్రం ధరించారు, సిలువ వేశారు, సిలువ మీద 7 మాటలు పలికాడు, సమాప్తము అని చెప్పేశాడు. ఇదంతా శ్రమ దినాల్లో మనకు అవసరమా? తోడేళ్ళులాగా నలు దిశలను పీక్కు తినడానికి ఇది సమయమా? ఇండ్లు కట్టించుకోవడానికి ఇది సమయమా? సమయాన్ని పాడు చేసుకోవటం ఇది సమయమా?
పరిశుద్ధంగా జీవించడానికి ఇది సమయం. సమయాన్ని వినియోగించుకోవడానికి ఇది సమయం. మరీ ఎక్కువగా సిలువ వేయము, సిలువ వేయము, సిలువ వేయము అని నీవు ఇతనిని విడుదల చేసితవా కైసరులకు విరోధముగా మాట్లాడుచున్నావని కేకలు వేసిరి. ఇతన్ని వదిలిపెట్టావంటే నీవు కైసరుకి తప్పు చేసినోడవుతావు. కైసరుకి అంటే లోకముకి, పిలాతుకి సంబంధం ఉంది. ఓట్ల కోసం మళ్ళీ అడగాలి, మళ్ళీ శాస్త్రులు పరిశీలన దగ్గరికి రావాలి, వాళ్ళు ఉందాతనం జీవించుకోవాలి. ఇవన్నీ పవర్స్ని యూజ్ చేస్తున్నారు. మంది బలం ఉంది కదా. అప్పుడు అపోస్తుల కార్యములు 2వ అధ్యాయం 28వ వచనం 38వ వచనం, యేసు వారి మధ్య నిలిచి మీకు సమాధానము కలుగునుగాక. యేసు క్రీస్తు నామములో మీకు సమాధానము. ఈరోజు నేడే నీ పాపములు ఒప్పుకో. పాప క్షమాపణ నిమిత్తం ప్రతి వాడును మీ పాపాలు ఒప్పుకోండి, మారు మనసు పొందండి, బాప్తిసం తీసుకోండి. ఉజ్జీవాన్ని రాబోయే రోజుల్లో చూస్తున్నారు. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు తండ్రి, మాతో ఉన్నారయ్యా, మాలో ఉన్నారయ్యా, మీకు స్తోత్రాలు, 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 స్తోత్రాలు. యేసయ్యా, పులిపీటిన సమయాన్ని తండ్రి తన స్వాధీనంలోకి తీసుకుని, ఆత్మను తన స్వాధీనంలోకి తీసుకుని నడుచుకుంటున్న వారిని జ్ఞాపకం చేసుకోండి, కనికరించండి, కృప చూపండి, క్షమించండి. ఇక ముందుకైనా నీ యొక్క స్వాధీనంలో, ఇక ఆత్మ స్వాధీనంలో నడిపించే భాగ్యాన్ని దయచేయమని యేసయ్య అతి పరిశుద్ధ నామములో ప్రార్థన సమర్పిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.